E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. బహిర్భూమికని వెళ్లి కాలు జారి చెరువులో పడ్డ వ్యక్తి. పలువురు గ్రామస్తులు చెరువులో దిగి వెతికినా కానరాలేదు ఆ వ్యక్తి. ఇతనికి ఒక భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీళ్ల కన్నీటిని ఎంతమంది ఓదార్చినా వీళ్ల కన్నీటిని ఆపడం ఎవరి తరం కాలేదు. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నార్పాడు గ్రామంలో నరవ అప్పలరాజు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లి కాలు జారి చెరువులో పడిపోగా స్థానికులు చూసి లబోదిబోమని గోల చేయగా స్థానికుల్లో కొంతమంది వచ్చి చెరువులో దిగి వెతకడం ప్రారంభించారు. ఈ విషయం ఆ నోట ఈ నోట చెప్పుకోవడంతో గ్రామస్తులు కొంతమంది ఈతగాళ్లను చెరువులోకి దింపి చెరువంతా వెతికించగా ఇతని జాడ తెలియలేదు. ఈ విషయమే సబ్బవరం హౌస్ ఆఫీసర్ జి రామచంద్రరావు గారికి తెలపగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సిఐ గారు చెప్పారు. నా పేరు ఏగల వెంకట. నేను గ్రామ కమిటీ ఉపాధ్యక్షుని. ఇవాళ మా గ్రామంలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. గట్టిగా నరవ అప్పలరాజు అనే వ్యక్తి మధ్యాహ్నం వరకు పనిచేసుకుంటూ భోజనానికి వెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ పని స్టార్ట్ చేసుకొని బహిర్భూమికి వెళ్ళడానికి అని చెప్పేసి బాత్రూమ్ కానీ మెట్టగా బయలుదేరి అటు నుంచి ఏదో సెల్ల దిగి ముట్టుగడుక్కుంటూ జారి పడిపోయాడని చెప్పేసి కుర్రవాళ్ళందరూ కూడా దిగి తీయడానికి ప్రయత్నించారు. వీలు కాలేదు. దానికి ఏదైనా ప్రభుత్వ వారు కానీ పోలీసు వారు సహాయం చేసి ఆయన బయటకు తీయవలసిందిగా కోరుతున్నాం. నాన్న మీరు స్టేషన్ కంప్లైంట్ చేశారా? స్టేషన్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసాం. ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశారు. మరి పోలీసులు ఏమన్నారు? పోలీసులు మరి వస్తానని చెప్పేసి వస్తామన్నారు. నెక్స్ట్ ఫైర్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట, వాళ్ళు కూడా వస్తారని చూస్తానండి. మరి పడిపోయినట్టు చేసేదాకా మీరు వెతికించారు వాళ్ళని పెట్టి? అంటే ఊర్లో కుర్రవాళ్ళు అందరూ బతికితాడే అని ఆశతో బతికితాడే అని ఆశతో పడిపోయినట్టు కూడా ప్రయత్నించారు. కానీ మరి ఎంత ప్రయత్నించినా అది ఉపయోగం లేకుండా పోయిందో, దొరకలేదండి. మాది అడ్డూరు గ్రామం అండి. ఈయన మా అల్లుడి గారండి, నారపడిచ్చాం పాపనే, నరవ అప్పలరాజు గారు. ఇంతవరకు పట్టంగా పని చేస్తాడండి. ఈయన పని చేస్తూ మధ్యాహ్నం భోజనం టైంలో బహిర్భూమికని చెరుబొడ్డుకి వెళ్ళారండి. అది కడుక్కుండే టైం అప్పుడు కాలు జారి కిందకి జారిపోయి పడిపోయాడండి. మరి ఎంత ప్రయత్నం చేసినా మా అల్లుడి గారు దొరకట్లేదు. దయచేసి మీరు ఏం చేస్తారనేది మరి మీరు మా అల్లుడి గారిని కొంచెం తీసి పైకి ఒడ్డు కప్పు చెప్తారని కోరుకుంటున్నాను. ఇతను నిన్న ఎక్కడ ఉన్నాడు? నిన్న మా అడ్డూరు వచ్చారండి నాగలసేవకి. మా ఆవిడ గారికి బాగోలేదండి, బాబు పాపను తీసుకుంటారండి. మా ఇద్దరు ఉన్నాం, మా అన్నయ్య గారు లేరు. మీరు వచ్చి కొంచెం సెవెంత్ చేసి చెయ్యాలని అనుకున్నాం. వచ్చారండి. తెల్లవారు మీ నాన్నకి బాగోలేదు రా, వెళ్ళొద్దాం, మీ నాన్న రమ్మాలని చెప్పారు. పాపతో ఇద్దరు వచ్చారండి. మా పొట్టలో పాలు వేస్తాము వచ్చారండి. సాయంత్రం వండిపోయారు. తెల్లవారి నా దగ్గర ఒక మిషన్ పట్టుకుని మామయ్య గారు ఇంటి దగ్గర కొద్దిగా పని చేసుకుని మళ్ళీ సాయంత్రం వస్తాను, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతుందని చెప్పారు. ఇతనికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి 2007. ఓకే. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక పాప, బాబునండి. పాప బాబు ఒక 3rd క్లాస్ చదువుతున్నాడు. పాప నైన్త్ క్లాస్ చదువుతుంది. మరి మీకు ఏమైనా అనుమానం ఉంది ఇక్కడ? మాకు మరి ప్రజెంట్ అయితే ఏ అనుమానం లేదండి. బహిర్భూమికి వెళ్ళి పడిపోయారని మాకు వార్త వచ్చిందండి. వెంటనే మా పాప కూడా అక్కడ ఉందండి. సాయంత్రం వస్తారు తీసుకెళ్ళిపోతారని ఐడియా మీద మేము అలాగా చూస్తాను. ఈలాగా అప్పుడు తెలిసిందండి. మరి ఇలా జరిగినప్పుడు ఊళ్ళో పెద్ద మనిషి మీరు ఏం చెప్పారా? పెద్ద మనిషి ప్రజెంట్ ఇంకేం చెప్పలేదండి. కాసేపు దొరకలేదు, నిలిగితనం చెప్పేసి అన్నారు. గ్రామ పెద్దలు కూడా ఏదో ఫోన్ చేసి